హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యా. అదేంటంటే మేము ఫ్యామిలీ అందరితో కలిసి చాలా కాలం అయిపోయింది మేము బయటికి ఎక్కడికన్నా వెళ్ళి అండ్ ట్రైన్ జర్నీ చేసి. మా ఫ్యామిలీ అంటే అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, మావయ్య వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఎప్పుడూ నా పెళ్ళి కాని క్రితం వెళ్ళే వాళ్ళం అనమాట. ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా ఎక్కువ మంది కదా, సో మేము అప్పుడు ట్రైన్నే ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం. చాలా కాలం అయిపోయింది మేము అసలు ట్రైన్కి. అండ్ మా బాబుతో ఫస్ట్ టైం అనమాట ట్రైన్కి వెళ్ళడం. మా వాడు ఆ ట్రైన్లోంచి అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు, అంతమంది జనాలకి అరుపులు కేకలు, అందరూ మా వాడింకే చూస్తున్నారు. అందరూ మా వాడిని సిసింద్రి సినిమాలో అఖిల్లా ఉన్నాడు అని చెప్పి అందరూ అదే అంటున్నారు. ఇంక కొంతసేపు నవ్వుకున్నాం. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గుణదల కొండకి వెళ్తున్నాం అనమాట. సో మేము ఎప్పుడు కూడా అందరం కలిసినప్పుడు పెళ్లి కాని క్రితం అనమాట. మ్యాక్సిమం సమ్మర్ హాలిడేస్కి కలిసే వాళ్ళం, ఖచ్చితంగా బీచ్కి వెళ్ళే వాళ్ళం, బీచ్ దగ్గర కాబట్టి. అండ్ ఖచ్చితంగా గుణదల ఒకటి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. మంచిగా పొద్దున్నే లేచి పులిహార చేసుకొని మొత్తం ఫ్యామిలీ అంతా పులిహార తిని బతికేసేవాళ్ళం. సో అని చెప్పి ఈరోజు మా వాడి బర్త్డే కోసం వచ్చారు పిన్ని వాళ్ళందరూ. సరే గుర్తుగా ఉంటుంది అందరం వెళ్దామని చెప్పి వాళ్ళందరూ బయలుదేరితే నేను ఒక్కదాన్నే కదా, నేను కూడా వస్తానని చెప్పి వెళ్ళాం. స్టార్ట్ అయ్యాం అనమాట. ఇది కొత్తగా కడుతున్నారు, ఇంతకుముందు నేను వచ్చినప్పుడు లేదు. ఇంతకుముందు నేను నా ఫ్రెండ్స్ తోటి వచ్చాను కానీ ఫ్యామిలీతో ఎప్పుడు రాలేదనమాట. అండ్ అసలు మా వాడిని అస్సలు నా చేతుల్లో లేడు, అసలు నేను తీసుకొని కూడా తీసుకెళ్ళలేదనమాట. ఎందుకంటే నేనే ఎక్కలేను, ఇంకా మా వాడిని వేసుకుని నేనేం ఎక్కుతా. వాడు ఖచ్చితంగా వాళ్ళ తాత దగ్గర వాళ్ళ మేనమామ దగ్గరే ఉన్నారు, వాళ్ళు ఎత్తుకుని బాగానే ఎక్కేశారు. మా తమ్ముడు అయితే బక్కగా ఉంటాడు, వాడిని ఎత్తుకుని కొండపైకి ఎక్కేశాడు. నేను ఒక్కదాన్ని నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళడానికి ఆపసోపాలు పడతా ఉన్నా. మా అమ్మ ఏమో నా వెనకాల నుంచి నువ్వు ఎక్కలేవు, ఇంకెప్పుడన్నా అంటావా అదంటావా ఇదంటావా మా అమ్మ నా మీద జోకులు వేస్తూ ఉంటుంది. అసలు ఇంత కష్టంలో కూడా మా అమ్మ నా మీద కుళ్ళు జోకులు వేస్తుంది అనమాట. నేనేమో ఎక్కి నా కాళ్ళేమో టకటకా వణికిపోతాయి అనమాట. ఇంకా లాస్ట్ వరకు అట్లానే 4 మెట్లు ఎక్కుతూ కూర్చుంటూ మనం కొండపైకి వెళ్ళేటప్పుడే కష్టంగా ఉంటుంది. దిగడం 5 minutesలో దిగేస్తాం అనమాట. దిగడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. విజయవాడలో అస్సలు రోడ్లు కానీ ఇల్లు కానీ అసలు ఖాళీ ఉండవు. బట్ కొండపై నుంచి చూడండి ఎంత ఖాళీగా ఉందో. కిందకి వెళ్ళి ఏమన్నా స్థలాలు ఏమన్నా ఉన్నాయా అంటే అసలు స్థలాలు దొరకవు, ఇల్లు కూడా దొరకవు. బట్ పైన చూస్తుంటే మాత్రం చాలా ఖాళీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కొండపైకి వెళ్ళడం మా అమ్మ మొక్కుకుందంట, అంటే ప్రెగ్నెంట్ అయ్యి బాబు పుడితే తీసుకొస్తాను అని చెప్పి. సో మా అమ్మ అట్లని అనుకుని తీసుకెళ్ళింది. నేను కొబ్బరికాయ కొట్టి కొబ్బరి చెప్ప తినేసాను ఫస్ట్. ఇంకా అయిపోయింది. ఇంకా మా అమ్మ మా వాడి చేత క్యాండిల్ వెలిగించింది. మనం ఎక్కడికైనా బయటికి ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము అంటే ఖచ్చితం పులిహోరే అనమాట. వనభోజనాల్లో ఉంటే నాకైతే అందరం కూర్చుని, మా వాడు అప్పుడు పడుకున్నాడు, ఇప్పుడు లేచాడు అనమాట. ఇంకా కాళ్ళు కాలుతున్నా కానీ అట్లానే తిరుగుతున్నాడు. వాడికి అంతా ఏదో సరదాగా ఉంది. అడు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు. కంప్లీట్గా మా వాడి బాధ్యత అసలు నాకు లేదు. వాడికి నేను తల్లిని అన్న విషయం కూడా వాడికి గుర్తులేదు, నాకు గుర్తులేదు. మా అమ్మ, మా పిన్ని వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళే అందరు ఎత్తుకున్నారు. అసలు నాకు సంబంధం కూడా లేదనమాట వాడితోటి. ఇంకా కిందకైతే చాలా ఫాస్ట్గా దిగేసాం. చర్చ్ లోపలికి వెళ్ళి కొంతసేపు ప్రేయర్ చేసుకున్నాం. మీరు ఎవరైనా గుండెలు కొండెక్కాలి అనుకుంటే ఇచ్చే సజెషన్ ఏంటంటే, మెట్లు ఉంటాయి కదా మనం పైకి వెళ్ళేటప్పుడు, ఆ మెట్లకి ఒకవైపు కొంచెం చిన్నగా ఉంటుంది. సో మీరు చిన్నగా ఉన్న వైపు ఎక్కడానికి చూడండి. ఎత్తు ఎక్కువ ఉన్న కొద్దీ కాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎత్తు తక్కువ ఉంది అనుకోండి అంతగా కాళ్ళ నొప్పులు రావు. నేను వెళ్ళిన తర్వాత కనిపెట్టింది ఇదే అనమాట. ఎత్తు తక్కువ ఉన్న వైపు నడవండి, కాళ్ళు నొప్పులు అసలు రావు. సో ఈ వీడియో అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎప్పుడైనా గుణదలు వెళ్తే వెళ్ళాము అని చెప్పి కామెంట్ చేయండి.